రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఎల్కేజీ సీటుకే 50,000 నుండి లక్షలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే కార్పొరేట్ స్కూల్స్ 40% ఫీజులు పెంచినా రేవంత్ సర్కారు నోరు మెదపడం లేదన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. విద్యను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, విద్యను ఏ విధంగా అందించాలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి, ఈ మూతపడ్డ స్కూళ్ళు ఏ విధంగా తెరిపియాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక, అదేవిధంగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెడితే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఏరియాలో వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది, దానిలో ఇంప్లీట్ చేయమని మిగతా రాష్ట్రాలన్నీ పక్క రాష్ట్రం కూడా దానిలో ఇంప్లీట్ అయితే మన తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు దానిలో ఇంప్లీట్ కాకపోవడం కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో నారాయణ అయినా చైతన్య అయినా ఫిజిక్స్ వాళ్ళ కొత్త సంస్థలు వచ్చి మినిమం 2 లక్షలు ఉన్నాయి. అరే పక్క గవర్నమెంట్ 30 రోజుల్లో కేవలం 30 రోజుల్లో ఏం తెలియని ఒక పార్టీ వచ్చి మీ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో అలయన్స్ అయ్యి 30 రోజుల్లో కమిటీ ఇచ్చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 26,000 కేవలం 26,000 ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ ఉన్నా కానీ ప్రతి కాలేజు 26,000 కంపల్సరీ తీసుకోవాలని ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఒకటి చేయడం జరిగింది. తిరుపతిరావు కమిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కమిషన్ వేసిన తర్వాత ఇంతవరకు తేల్చుకోకపోవడం, 1 to 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా స్కూల్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 6,000 స్కూళ్ళు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 30 నెలల్లో 4,000 స్కూల్స్ మూతపడ్డాయి. పేద ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ప్రైవేట్ స్కూళ్లకు పప్పం కట్టాలని ప్రపోజల్ ఉందా, లేదా వాళ్ళకైనా ఫీజు రెగ్యులేటరీ పక్క గవర్నమెంట్ తమిళనాడు ఏదైతే వేసిందో దాన్ని బేస్ చేసుకొని మీరు చేయగలుగుతారా? కమిటీ వేసి 9 నెలలైంది, 2.5 సంవత్సరాలు 30 నెలలు అవుతుంది. దీనికి ఎక్కడ ఎండింగ్ లేదు.